హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సాన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసానమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్ అల్గారిథం ఏంటో అస్సలు అర్థం అవ్వట్లేదు. షార్ట్స్కి అయితే మంచి రీచ్ ఉంటుంది, బట్ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు వెళ్ళట్లేదు అనమాట. ఎందుకో తెలియట్లేదు. అండ్ షార్ట్స్ కూడా వన్ డేలో ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా మంచి వ్యూస్ వస్తాయి. వన్స్ ఒక 2K 3K వ్యూస్ రీచ్ అయిందంటే మాత్రం ఇంకా వ్యూస్ అయితే ఆగిపోతున్నాయి. అల్గారిథం దేనిపైన వర్క్ అవుతుంది అనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా మన బ్లాగ్లోకి వచ్చినట్టయితే వింటర్ కదా, ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళి చూడగానే మొత్తం పొగమంచు అనమాట. ఇంకా టైం అవుతున్న కొద్దీ ఇంకా 7-8 ఓ క్లాక్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. చాలా చల్లగా బాగుంటుంది వింటర్లో. ఇంకా పర్టికులర్గా విలేజెస్లో అయితే చాలా బాగుండిద్ది సీనరీ. ఇంకా స్వెటర్ లేకుండా అయితే బయటకు వెళ్ళడానికి అస్సలు లేదనమాట. చాలా కోల్డ్ ఉంటుంది. అండ్ డే బై డే ఇంకా సంక్రాంతి దగ్గరకు వస్తున్నప్పుడైతే ఇంకా చలి అయితే పెరిగిపోతుందనమాట. ఇంకా ఏదైనా ఒక రోజు ఎండ తక్కువ ఉండి కొంచెం ఆ రోజు మబ్బులు అట్లా ఉన్నట్టయితే మాత్రం క్లౌడ్స్ ఏమన్నా ఉంటే ఆ రోజు మాత్రం చలి తక్కువ ఉంటుంది. బట్ ఇంకా సంక్రాంతి కాబట్టి ఇప్పుడు కంపల్సరీ చలి అయితే పెరుగుతూనే ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కంపల్సరీ ట్యాబ్లెట్ వేసుకొని బెడ్ మొత్తం సర్దేసుకుంటాను. ఇంకా ఈ ఉయ్యాల బెడ్ పైన అయితే మొత్తం మా బాబువే అనమాట బట్టలు. చాలా క్లమ్జీగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే నైట్ మొత్తం పడుకుంటాను ప్రశాంతంగా. మార్నింగ్ లేవగానే బెడ్ పైన బెడ్షీట్స్ అవన్నీ చూడగానే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బట్ చిన్నపిల్లలు ఉండరు కాబట్టి కంపల్సరీ వాళ్ళ కోసం అన్నీ పక్కనే పెట్టి ఉంచాలి. ఎక్కడో షెల్ఫ్స్లో పెడితే మాటి మాటికి వెళ్ళి తెచ్చుకోవడం అదంతా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే బెడ్ పైన పెట్టుకుంటున్నా. అందుకోసం అని చెప్పేసి కొంచెం క్లమ్జీగా ఉండి ఇరిటేటింగ్ అనిపించడము అండ్ వాటిని ఊకే సర్దుకుంటూ ఉండడం ఇదే పని అయిపోతుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే మా బాబు అయితే 7 o'clock 7:30కి మళ్ళీ పడుకుంటాడు అనమాట. సో ఆ 1 అవర్లోనే నేను బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, నా వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా బయటకు వెళ్ళి చూస్తే మా మమ్మీ అయితే ముగ్గు పెడుతుందనమాట. ఇంక ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా, సో ధనుర్మాసం గీతల ముగ్గులు అయితే చాలా బాగా పెడుతుంటారు. ఇప్పుడు నార్మల్గా విలేజెస్లో ఎక్కడ ఏ ఇంటి ముందు చూసినా అవే ముగ్గులు ఎక్కువ కనిపిస్తాయి. బట్ చాలా బాగుంటాయి అనమాట. ఇంటి ముందు చాలా కళ అనిపిస్తాయి అలాంటి ముగ్గులు వేసుకుంటేనే. అండ్ ఇంక ఈ వ్లాగ్లో అయితే నేను మా బాబుకి సంబంధించినవి కొన్ని అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. సో ప్రీవియస్గా కూడా నేను నా ప్రెగ్నెన్సీకి సంబంధించినవి పెట్టినా అనమాట వీడియోస్. ఎవరైనా చూడకపోతే మాత్రం కంపల్సరీ చూసేయండి. అండ్ ఇంకా మా బాబుకి రిలేటెడ్ ఏంటి అని అంటే లైక్ వాడు స్లీపింగ్ షెడ్యూల్ ఎలా ఉండిద్ది, ఫీడింగ్ ఎలా ఉండిద్ది అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడదామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ఇంకా ఫీడింగ్ లైక్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కంపల్సరీ 2-3 అవర్స్కి ఒకసారి అయితే తీసుకుంటాడు. అండ్ ప్రజెంట్ అయితే మా బాబు జస్ట్ 2 months అనమాట. ఇంకా 2 months కూడా కంప్లీట్ అవ్వలేదు, 1 weekలో కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏంటి అని అంటే నార్మల్గా స్టార్టింగ్లో అయితే కంపల్సరీ 2-2 అవర్స్కి అయితే మేము లేపకపోయినా వాడే లేస్తుండే అనమాట మా బుడ్డోడు. కంపల్సరీ 2 అవర్స్కి ఒకసారి అయితే ఆకలి అవుతుండేది. అందుకోసం అని చెప్పేసి అయితే మేము లేపకపోయినా వాడే కంపల్సరీ 2 అవర్స్ ఏంటో అలారం పెట్టి లేపినట్టే లేస్తుండే అనమాట. బట్ ఇంకా డేస్ పెరుగుతూ ఉన్న కొద్దీ అయితే కొంచెం స్లీపింగ్ షెడ్యూల్ అయితే అటు ఇటు అవుతుంది. ఇంకా ఏంటి అని అంటే అప్పుడు 2 అవర్స్కి ఒకసారి ఫీడింగ్ తీసుకునేవాడు. బట్ ఇప్పుడైతే అలా లేదనమాట. ఒక 2 అవర్స్ కంటే ఎక్కువ 2.5 అవర్స్, 3 అవర్స్, సమ్టైమ్స్ 4 అవర్స్ కూడా అట్లయితే ఫీడింగ్ తీసుకుంటున్నాడు. ఇంకా ఏంటి అంటే స్టార్టింగ్లో కొంచెం లైక్ తక్కువ అమౌంట్ మిల్క్ తీసుకునేవాడు కాబట్టి తొందరగా డైజెషన్ అయిపోయి కంపల్సరీ 2 అవర్స్కి అయితే లేచేవాడు. బట్ ఇప్పుడు అలా లేదు. డే బై డే కొంచెం పెద్దగా అవుతుంటే మిల్క్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి నాకైతే ఒక 3 అవర్స్ 4 అవర్స్ బ్రేక్ దొరుకుతుంది. అండ్ డే టైంలో అయితే కంపల్సరీ ఓన్లీ 2 అవర్స్ 1.5 అవర్స్కి ఫీడింగ్ తీసుకుంటూ ఉంటాడనమాట ఫ్రీక్వెంట్గా. బట్ నైట్ టైంలో అయితే కొంచెం టైం దొరుకుతుంది అనమాట. కంటిన్యూస్గా ఒక 4-5 అవర్స్ కూడా మిల్క్ లేకుండా ఉండగలుగుతాడు. సో ఫీడింగ్కి అయితే ఎప్పుడూ ప్రాబ్లం అవ్వలేదు. జస్ట్ వాడు ఆకలేసినప్పుడు మాత్రమే ఏడవడము అండ్ కంపల్సరీ లేచినప్పుడు అయితే మిల్క్ తీసుకోవడము అండ్ కాసేపు ఆడుకోవడము మళ్ళీ పడుకోవడం అనమాట. సో ఫీడింగ్ అయితే ఇలా ఉండేది. కంపల్సరీ 2-2 అవర్స్ అయితే బ్రేక్తోనైతే ఫీడింగ్ తీసుకునేవాడు. అండ్ మిల్క్ సప్లై కూడా బాగుండేది కాబట్టి ప్రాబ్లం లేకపోతుండే. బట్ డే టైంలో ఏంటి అంటే ఏదైనా ఒక రోజు కొంచెం ఎక్కువసేపు నిద్రపోకుండా ఉంటే ఫ్రీక్వెంట్గా మాత్రం పాల కోసం ఏడుస్తుండేవాడు అనమాట. అప్పుడు కొంచెం ఇబ్బంది వేసేది. ఎందుకంటే లైక్ మనకి బ్రెస్ట్ మిల్క్ అనేది మళ్ళీ సెకండ్ టైం ప్రొడ్యూస్ అవ్వడానికి అట్లీస్ట్ 2 అవర్స్ గ్యాప్ అయినా కావాలి. బట్ ఇంకా నిద్రపోకుండా ఉన్నప్పుడు ఏంటి అంటే 1 అవర్ 1.5 అవర్కే మళ్ళీ మిల్క్ కోసం ఏడుస్తుండే అనమాట. సో అప్పుడు ఏంటంటే సఫిషియెంట్గా మిల్క్ రాక కూడా కొంచెం అట్లా మిల్క్ తక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఫీడింగ్ ఇంటర్వెల్లో ఏంటి అంటే కొంచెం ఎర్లీగా ఏడవడం అట్లయితే జరుగుతూ ఉండేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి అయితే మ్యాక్సిమం ఒక 2 అవర్స్ బ్రేక్ అయినా ఇవ్వాలి బ్రెస్ట్ మిల్క్ రావాలి అని అంటే.
2 అవర్స్‌కి ఏంటంటే మిల్క్ సప్లై మంచిగా అవుతది. అండ్ ఫ్రీక్వెంట్‌గా ఇస్తుంటే కూడా మిల్క్ సప్లై అనేది పెరుగుతూ ఉంటది. సో, ఫీడింగ్ షెడ్యూల్ అయితే ఇలా ఉండిద్ది. అండ్ ఇంకా స్లీపింగ్ షెడ్యూల్ అయితే చాలా పడుకుంటాడు మా బాబు. అస్సలు ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు. నార్మల్‌గా స్టార్టింగ్‌లో అయితే కొంచెం ఏ సౌండ్ వచ్చినా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా అస్సలు లేవకుండా పడుకునేవాడనమాట. ఒక 1 మంత్ వరకు అసలు నిద్రకి ఏ ప్రాబ్లమ్ లేకపోయేది. బట్ 2 అవర్స్‌కి కంపల్సరీ లేస్తుండే. డే టైమ్‌లో అంత ఇబ్బంది అవ్వకపోయేది. స్టార్టింగ్ కాబట్టి నాకు నిద్ర సరిపోక ఆఫ్టర్‌నూన్ కూడా నేను నాప్స్ తీసుకునేదాన్ని అనమాట బాబు పడుకున్నప్పుడు. బట్ ఇంకా డేస్ పెరుగుతున్న కొద్దీ ఏంటి అనంటే లైక్ స్టార్టింగ్ 1 మంత్ వరకే ఇంకా నైట్ 2 అవర్స్‌కి ఒకసారి లేవడము, 2 అవర్స్‌కి కంపల్సరీ 2 అవర్స్‌కి లేస్తుండే కాబట్టి కొంచెం నాకు స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యేది. ఇంకా నైట్ మొత్తంలో నాకు తెలిసి నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఒక 4 టైమ్స్ అయితే లేస్తుండే అనమాట. 2 అవర్స్‌కి, 2 అవర్స్‌కి అని చెప్పేసి. ఇంకా స్లీప్ బాగా పడుకునేవాడు. బట్ బ్రేక్స్ మాత్రం కంపల్సరీ 2 అవర్స్‌కి అయితే వచ్చాయన్నమాట. ఇంకా స్లీప్ డిస్టర్బెన్స్ కూడా అస్సలు ఉండకపోయేది. ఎందుకు అనంటే అప్పుడు అంత తెలీదు. జస్ట్ ఆకలేస్తది, తాగడం, పడుకోవడం వరకే అనమాట. వాళ్ళకేం తెలీదు. ఇంకా బయట ప్రపంచంతో సంబంధం ఉండదు గదా! అందుకోసం అని చెప్పేసి 2 అవర్స్ పడుకోవడము, లేవడము, హాఫ్ అన్ అవర్ మిల్క్ తాగడము, ఒక 5 మినిట్స్ బర్పింగ్ ఇవ్వడము, మళ్ళీ పడుకోబెట్టడము, మళ్ళీ 2 అవర్స్‌కి లేవడం అలానే ఉండేది. బట్ డేస్ గడిచిపోతూ ఉన్న కొద్దీ ఏంటి అనంటే కొంచెం స్లీపింగ్ టైం అనేది ఎక్కువ పెరుగుతూ ఉందనమాట. లైక్ ఇప్పుడు 1 ½ మంత్ క్రాస్ చేసినప్పటి నుంచి ఏంటి అంటే డే టైమ్‌లో 1 అవరే పడుకుంటున్నాడు. బట్ ఆడుకోవడం మాత్రం ఎక్కువ టైం తీసుకుంటున్నాడనమాట. 1 అవర్ కంటిన్యూయస్‌గా 1 ½ అవర్ ఫీడింగ్ లేకుండా కూడా ఆడుకుంటున్నాడు ఇప్పుడైతే. సో, ప్రాబ్లమ్ ఏం లేదు ఆఫ్టర్‌నూన్ టైమ్. నైట్ టైమ్ ఏంటి అనంటే నైట్ 9:00 అట్లా ఫీడింగ్ తీసుకొని పడుకున్నాడు అంటే కంపల్సరీ మళ్ళీ నైట్ మిడ్‌నైట్ ఎప్పుడో 1:00, 2:00 లేస్తున్నాడు. కంటిన్యూయస్‌గా 5 అవర్స్ స్లీప్ అయితే ఏస్తున్నాడనమాట. అండ్ ఇంకా నైట్ ఆల్మోస్ట్ ఒక 2, 3 టైమ్స్ కంటే ఎక్కువ ఫీడింగ్ తీసుకోవట్లేదు. బట్ ఏంటి అంటే 2 మంత్స్ కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం లేదు. నైట్ టైమ్ నేనైతే చాట్‌జీపీటీలో కూడా తీసుకున్నాననమాట రిఫరెన్స్. బేబీస్ నైట్ టైమ్ 2, 3 ఫీడ్స్ తీసుకున్నా సరిపోతది. ఎక్కువ డే టైమ్‌లో లాగా తీసుకోకపోయినా ఒక 2, 3 తీసుకున్నా సరిపోతది అనైతే చెప్పింది. సో, నేను కూడా దాని గురించి ఇంక అంత టెన్షన్ అయితే ఏం తీసుకోవట్లేదు. బట్ ఏంటి అనంటే ఇప్పుడు డేస్ పెరుగుతుంటే ఏంటి అంటే తను కొంచెం అన్నీ నేచర్‌ని తన చుట్టూ ఉన్న థింగ్స్ అన్నీ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఏదైనా సౌండ్ వచ్చినా స్లీప్ డిస్టర్బెన్స్ అనమాట. నైట్ టైమ్ అయితే అసలు లేపినా లేవడు. ఫుల్ పడుకుంటాడు. ఇంకా నేనే మిడ్‌నైట్‌లో లేపి ఫీడింగ్ ఇస్తూ ఉంటా. బట్ డే టైమ్‌లో ఏంటి అంటే కొంచెం సౌండ్ వచ్చినా ఇట్లా చిటుక్కున లేసేస్తాడనమాట. సో, ఇంట్లో వర్క్స్ అన్నీ మెల్లగా చేసుకోవడము మేము. ఏ సౌండ్ రాకుండా. అండ్ ఈవెన్ టీవీ చూసి కూడా ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అట్లా అయిపోతుందనమాట. ఎప్పుడో ఒకసారి వాడు మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే టీవీ చూస్తాము. పడుకున్నాడంటే మాత్రం టీవీ ఆఫ్‌లోనే ఉండిద్ది. సో, స్లీప్ మాత్రం నైట్ ఫుల్‌గా ఏస్తాడు. డే టైమ్‌లో కూడా బాగా నిద్రొస్తేనే కంటిన్యూయస్‌గా ఒక 2 అవర్స్ పడుకుంటాడు. లేదంటే 1 అవర్, 1 ½ అవర్ కంటే ఎక్కువ పడుకోడు. సో, ఇదనమాట ఫీడింగ్ అండ్ లైక్ స్లీపింగ్ షెడ్యూల్. ఇప్పటి వరకైతే మా బాబు అసలు క్రాంకీగా ఎప్పుడూ లేడు. జస్ట్ ఎప్పుడైనా గ్యాస్ ఫార్మ్ అయినప్పుడు ఏడవడం తప్ప ఇంకా నార్మల్‌గా అస్సలు చిరాకు చేయడనమాట. నన్నైతే అస్సలు ఇబ్బంది పెట్టాడు. చాలా అండర్‌స్టాండింగ్ అనమాట మా ఇద్దరికి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు ఫీడింగ్‌కి, స్లీపింగ్‌కి. ఇంక నాకైతే మా బాబు గురించి ఏ డౌట్స్ ఉన్నా నేను కంపల్సరీ చాట్‌జీపీటీనే రిఫరెన్స్ తీసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మామ్స్‌కైతే చాలా డౌట్స్ ఉంటాయి గదా! ఎక్కువ మిల్క్ తీసుకున్న ప్రాబ్లమే, స్పిట్ చేసిన ప్రాబ్లమే, లైక్ తక్కువ మిల్క్ తీసుకున్న ప్రాబ్లమే అండ్ మన ఫీడింగ్ సరిపోతుందా లేదా, ఎక్కువసేపు పడుకుంటే ఇంతసేపు పడుకున్నాడేంటి అని ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి కదా. నేను అందుకోసం అని చెప్పేసి ప్రతిదానికి చాట్‌జీపీటీ రిఫరెన్స్ తీసుకుంటాను. ఇంకా సో, నా వ్లాగ్ అయితే ఇది అనమాట. ఇంకా నేను నెక్స్ట్ కంటిన్యూషన్ కూడా నేను నా ప్రెగ్నెన్సీ, డెలివరీ అండ్ బాబుకి సంబంధించిన వీడియోసే చేద్దామని అయితే అనుకుంటున్నాను. కాజ్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.